ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే ఆదికాండం 46వ అధ్యాయం. దేవుని కృపను బట్టి 45 అధ్యాయాలు చదవడానికి దేవుడు కృప. సో ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యాకోబు ఐగుప్తు ప్రయాణం అనే విషయాన్ని మనం చూస్తాం. బైబిల్‌లో ఉన్న వచనం తర్వాత వచనం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. చదువుతూ అవసరమైన చోట ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అర్థమై ఒక ప్యాటర్న్‌లో ఉండే విధంగా అసలు ఎవరున్నారు, ఆ ప్రక్రియ ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరేం చేస్తారంటే వినడం మాత్రమే కాకుండా బైబిల్‌ని పక్కన పెట్టుకొని ఒక పెన్ను పట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే నేను చదివే వచనాన్ని చూసుకుంటూ వెళ్ళండి. ఇలా పెన్నుతో చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే మీకు మంచి వాక్యం కనిపిస్తుందో దాన్ని అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా అర్థమైన పదాలని అండర్‌లైన్ చేసుకోండి. దాన్ని వీలైతే ఒక నోట్స్‌లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మైండ్‌లో ఆ వాక్యం అనేది ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. సో దయచేసి ఇది గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ వాక్యం అనేక మందికి చేరాలంటే ఈ 46వ అధ్యాయం చాలా మందికి వెళ్ళాలంటే మీరేం చేయాలంటే లైక్ చేయాలి. ఎందుకు మరీ చెప్తున్నానంటే ఇది దేవుని వాక్యం అండి. ఇది నా సొంత ఆలోచనలు కావు. నేను నా సొంత తెలివితో నా సొంత టాలెంట్ ఏం కాదు. నా సొంత టాలెంట్ నిరూపించుకోవడానికి మీరు లైక్ చేయమని చెప్పట్లేను. ఇది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యం ఇతరులకు చేరవేయడం వల్ల వాళ్ళు వినడం వల్ల ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే నేను మరి చెప్తున్నాను. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఒక 10 మందికి మీరు షేర్ చేసినట్టు అవుతారు. ఆ 10 మందిలో ఒకరైనా దేవుని వాక్యం వినేవాళ్ళు ఉంటారు కదా. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబు ఐగుప్తు ప్రయాణం ఎలా జరిగిందో చూద్దాం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించెను. ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ నేను పెడతాను, అండర్‌లైన్ చేస్తాను. బయర్షెబాకు ఇజ్రాయేలు తనకు కలిగినది మొత్తం తీసుకొని అక్కడ నుంచి ప్రయాణమై అంటే కనాను దేశంలో ప్రయాణమై బయర్షెబాకు వచ్చాడు. ఎందుకు? యాకోబు యొక్క ఇజ్రాయేల్ అంటే యాకోబే కదా. ఇక్కడ ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ ప్రజలు కాదు, యాకోబు అని అంట. ఈ ఇజ్రాయేలు అంటే యాకోబు బయర్షెబాకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తన తండ్రి ఉన్నాడు కదా ఇస్సాకు, ఇక్కడే దేవునికి బలి అర్పించాడు. అందుకని ఇతను కూడా దేవునికి బలి అర్పించాలని అక్కడికి వచ్చాడనమాట. ఎందుకంటే యోసేపు బతికున్నాడని తెలిసింది కదా. అప్పుడు రాత్రి దర్శన కాలమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. ఇక్కడ ఇశ్రాయేల్ అంటే ఎవరు కాదు, యాకోబే. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇదిగో ఇక బయర్షెబాకు యాకోబు వచ్చినప్పుడు ఒక రాత్రి దర్శనకాలమందు దేవుడు ప్రత్యక్షమై పిలిచి యాకోబు అని పిలిచాడు. అప్పుడు అందుకు అతడు పలికి చిత్తం ప్రభువా అనేను. అంటే ప్రభువా నేనున్నాను చెప్పండి అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే నేనే దేవుడను. అంటే తాను తెలియజేసుకుంటున్నాడు. నేనే దేవుడను. ఎవరు దేవుడను అంటే నీ తండ్రి దేవుడు, ఇస్సాకు దేవుడను. ఓకే, అబ్రహాము ఇస్సాకు దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడదు. నువ్వు ఇక్కడ నుంచి ఐగుప్తు వెళ్ళడానికి ఏమాత్రం భయపడదు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంటే భవిష్యత్తులో జరిగే విషయాలు మొత్తం యాకోబుకు తెలియజేస్తున్నాడు అన్నమాట దేవుడు. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా ఇంకా దేవుడు ఇంకా యాకోబుకి ఏం చెప్తున్నాడంటే ఇదిగో భయపడదు, ఐగుప్తు వెళ్ళడానికి నువ్వు భయపడదు. నేను నీతో కూడా వస్తాను, అంతేకాదు నేను నిశ్చయంగా అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తీసుకొస్తా, కనాను దేశానికి తిరిగి తీసుకొస్తా, ఇదే దేశానికి తీసుకొస్తా. నీ కన్నుల మీద యోసేపు చెయ్యి ఉంచుతాడు అని సెలవిచ్చాడు. ఇంకా యాకోబు లేచి బయర్షెబా నుండి వెళ్ళిపోయాడు. ఫరో అతనికి ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేల్ కుమారులు తన తండ్రి అయిన యాకోబునకు తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించారు. ఇజ్రాయేల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించారు. ఇక యాకోబు అక్కడ నుంచి బయర్షెబా దేవుడు మాట్లాడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాడు. ఫరో తనకు పంపిన బండ్ల మీద తన కుమారులు తండ్రిని అంటే యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించి వీళ్ళందరూ ఆ బండ్ల మీద పోతా ఉన్నారన్నమాట. ఎక్కడికి? ఐగుప్తునకు. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తమ కనాన్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. ఇక యాకోబు కనాను దేశంలో సంపాదించిన సంపాదన మొత్తం తీసుకుని వెళ్తున్నారన్నమాట, పశువులు. తర్వాత యావత్ సంతానం అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. అతడు తన కుమారులను, అది సంతానం అంటే యావత్తు సంతానం అంటే కనాను దేశంలో యాకోబు సంపాదించిన యావత్ సంతానం ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చూడండి. తన కుమారులు తన యావత్తు సంతానం ఐగుప్తునకు తోడుకొని తనతో కూడా తీసుకొని వచ్చాను. ఇంకా యావత్ సంతానం అంటే కుమార్తెలు అందరూ కూడా ఇంకా కనాను దేశం నుండి తీసుకొని బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు అనమాట. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చి ఇంకా యాకోబు తన కుమారులు యావత్ సంపద మొత్తం ఐగుప్తుకు వచ్చేసారు. ఇజ్రాయేల్ కుమారులు పేర్లు ఇవే. ఇక ఇక్కడ నుంచి ఇజ్రాయేల్ యొక్క యాకోబు కుమారుల యొక్క పేర్లు ఇక్కడ రాయడం జరిగింది. మీకు మెయిన్ ఆ 12 గోత్రాలు ఉన్నారు కదా, వాళ్ళ పేరును అండర్‌లైన్ చేస్తా. వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరి పేరు కాకపోయినా మెయిన్ యాకోబు కుమారులు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక చూడండి, ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇక్కడ యాకోబు అని అర్థం. ఇక యాకోబు కుమారుల పేర్లు ఏవంటే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఫస్ట్ పేరు అంటే మొదటి కుమారుడు రూబేను. రూబేన్ కుమారులైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. ఇది గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ రూబేన్ పేరు గుర్తుపెట్టుకోండి. రూబేన్ కుమారులని మాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా కోడ్ చెప్తాను ఫ్యూచర్లో. మొదటిగా మీరు ఏం చేయాలంటే మొదటిగా ఆయనకున్న 12 మంది కుమారుల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రూబేన్, ఫస్ట్ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రూబేన్. ఒక్క నిమిషం ఏంటి జ్యేష్ఠ కుమారుడు రూబేన్. ఓకే, రూబేన్ కుమారులు పల్లు, హెస్రోను. షిమియోను కుమారులైన నెక్స్ట్ ఎవరంటే షిమియోన్ గుర్తుపెట్టుకోండి. రూబేన్ తర్వాత యాకోబుకు పుట్టిన కుమారుడు ఎవరంటే షిమియోన్ కుమారులైన యమియేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కుమారుడైన షావులు. లేవి కుమారులు. ఇప్పుడు మళ్ళీ లేవి కుమారులు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేవి కుమారులైన గెర్షోను, కహతు, మేయర్. నెక్స్ట్ వచ్చిన యూదా కుమారులైన ఏరు,
ఓనాను, షేల, పెరుసు, జరహు వీళ్ళందరూ యూదా కుమారులు కదా. యూదా గురించి మనం నేర్చుకున్నాం. ఆ ఏరును, ఓనాను ఇద్దరు కూడా కనాను దేశంలో చనిపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ యెహోవా దృష్టికి చెడుతనం చేశారు కాబట్టి. అది మనం యూదా గురించి నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఇక హెస్రోను, హామూలు, ఇక ఇశ్శాఖారు కుమారులైన తోల, పువ్వ, యోబు, సిమ్రోను, ఇక జెబూలూను కుమారులైన సరీదు, ఏలోను, యహలేలు వీళ్ళందరూ వంశావళి అనమాట. యాకోబు కుమారులు అంటే యాకోబు సంతతిలో నుండి వచ్చిన వంశావళి మనం చూస్తాం ఫ్రెండ్స్. దోమలు కొడుతున్నాయి ఇక్కడ. దోమలు బాగుంటాయి ఇక్కడ. మీ వాక్యం వినండి సార్. దోమలు కొడితే నీ కాన్సన్ట్రేషన్ చెప్పలేం కదా. రైట్ పర్లేదు. ఓకే రైట్. ఇక్కడ షిమ్యోను, లేవి, నెక్స్ట్ యూదా అండర్లైన్ చేద్దాం. యూదా తర్వాత ఎవరంటే మీన్ వాళ్ళ క్యాండిడేట్స్ ఇశ్శాఖారు వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోండి. లేవి, యూదా, తర్వాత జెబూలూను, ఇశ్శాఖారు, జెబూలూను. ఓకే. అది రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. ఓకే. వీళ్ళందరూ యాకోబు మెయిన్ కుమారులు అనమాట. యాకోబుకు పుట్టిన కుమారులు. మళ్ళీ వీళ్ళకి పుట్టిన కుమారులు కూడా ఇక్కడ పేర్లు ఉన్నాయి. అది తర్వాత గుర్తుపెట్టుకుందాం. మెయిన్గా వీళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన వీరు లేయా కుమారులు. ఆమె 16 యాకోబునకు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. లేయా కుమారులు అంటే యాకోబుకి లేయా పుట్టిన కుమారులు మొత్తం 16 యాకోబుని వారందరినీ కుమార్తె దీనా స్టోరీ మనం విన్నాం కదా. దీనా స్టోరీ మనం విన్నాం. అతని కుమార్తెలు అందరూ 33 అట. ఎంతమంది? 33. ఓకే, గుర్తుపెట్టుకోండి. జస్ట్ గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, హెస్బోను, ఏరి, ఆరోది, అరీలి వీళ్ళందరూ గాదు కుమారులు. ఆషేరు కుమారులైన ఆషేరు కుమారులు ఎవరు? ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బిరియా వారి సహోదరి అయిన షెరహు. ఆ బిరియా కుమారులైన హెబెరు, మల్కీయులు. ఇక్కడ కుమారులు అనేది చెప్పారు కదా. యావదాస్తి అంటే వాళ్ళ సంతతి మొత్తం. అందుకని కుమారులు కూడా ఇక్కడ రాయడం జరిగింది అనమాట. వాళ్ళ వంశావళి యాకోబు పుట్టిన కుమారులందరూ అనమాట. యాకోబు సంతతి వీళ్ళందరూ పెద్ద కుటుంబం. ఇక నెక్స్ట్ లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీళ్ళందరూ. లేయా గుడ్రాలుగా ఉన్నప్పుడు తన పనికెత్తిన జల్ప ద్వారా కొంతమంది కుమారులు వచ్చారు. వాళ్ళ పేర్లు ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. ఎంతమంది అట? 16 మంది. ఓకే. ఇక్కడ చూడండి, లేయా, దీనా అతని కుమారులు గాదు మెయిన్. ఓకే. తర్వాత ఆషేరు, గాదు, ఆషేరు ఈ ఇద్దరు కుమారులు గుర్తుపెట్టుకోండి. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, తర్వాత ఇశ్శాఖారు, జెబూలూను, ఇశ్శాఖారు మొత్తం 4 వీళ్ళిద్దరు గాదు, ఆషేరు మొత్తం 6 చెప్పిన ఇప్పటివరకు. ఇంకా లాబాను తన కుమార్తెను లేకిచ్చిన కుమారులు వీళ్ళందరూ. ఇక 6 అయ్యారు. ఇంకా 6 చూద్దాం. నెక్స్ట్ యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామిను. యోసేపునకు మనిషి ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడైన పోతీఫెరు కుమార్తె అయిన ఆసెనతు అతనికి కనెను. బెన్యామిన్ కుమారులైన బేల, బేకరు, అష్బేలు, గేరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, తర్వాత హుప్పీము, ఆర్దు వీళ్ళందరూ ఎవరు కుమారులు అంటే బెన్యామిను కుమారులు అనమాట. నెక్స్ట్ యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14 మంది. యాకోబుకు రాహేలుకు పుట్టిన మొత్తం ఎంతమంది అంటే 14 మంది. దాను కుమారులైన హుషీము, నఫ్తాలి కుమారులైన యహసేలు, గూని, ఏసేరు, షిలాము. ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి. ఎవరంటే యాకోబు భార్య అయిన రాహేలుకు 2 కుమారులు పుట్టారు కదా. ఎవరు? యోసేపు, బెన్యామిన్. దేవుడు రాహేలు గర్భం ద్వారా ఇచ్చిన సంతానం. తన దాసులు ఉన్నారు జిల్పా ఉన్నారు కదా, వాళ్ళకి పుట్టిన కుమారులందరినీ కలుపుకొని మొత్తం 14 మంది అనమాట. ఇంకా దాను అనేవాడు కూడా యాకోబుకి కుమారుడే. మొత్తం ఎంతమంది? 6 అయ్యారు, 7, 8, 9 మంది అయ్యారు. ఇంకా ముగ్గురు చూద్దాం. ఇంకా లాబాను తన కుమార్తె అయిన రాహేలుకు ఇచ్చిన బిల్కా కుమారులు వీరే. వారు యాకోబుకు కనెను. వారందరూ 7. జిల్పా కుమారులకు, యాకోబుకు, రాహేలుకు జిల్పా కుమారులు మొత్తం 14 మంది. ఇక బిల్హా కుమారులు యాకోబుకు కనిపెట్టింది ఎంతమంది అంటే 7 అనమాట. ఈ మొత్తం వంశావళి వాళ్ళ సంతానం అభివృద్ధి జరగడానికి. యాకోబు కోడను వినాయించి అతని గర్భవాసం పుట్టిన యాకోబుతో ఐగుప్తునికి వచ్చిన వారందరూ 66 అనమాట. ఇంకా ఐగుప్తులో మొత్తం 12 మంది. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. మొత్తం ఎంతమందో చూద్దాం. 12 మంది కదా. ఫస్ట్ ఎవరు? రూబేను, షిమ్యోను. తర్వాత గాదు, జెబూలూను, అషూరు, జెబూలూను, లేవి, యూదా, అషూరు, జెబూలూను, యోసేపు, బెన్యామిను, గాదు, లేవి వీళ్ళందరూ కలిపి మొత్తం 12 మంది అనమాట. ఒకసారి చూద్దాం. మొత్తం చూడండి. దాను నఫ్తాలి ఇక్కడ చూడండి. నఫ్తాలి చెప్పడం మర్చిపోయినా. మొత్తం క్లారిటీగా నేర్చుకున్నాం. ఇంకో నఫ్తాలి, యోసేపు, బెన్యామిన్ మొత్తం 4. ఓకే, 4. మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఇంకెవరెవరు ఉన్నారు ఇంకా చూడండి. గాదు, ఆషేరు. ఓకే, గాదు, ఆషేరు 6 అయ్యారు. ఓకే, 6 అయ్యారు కదా. ఇప్పుడు షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను మొత్తం 5. 6 అయిపోయారు.
ఈ 5. తర్వాత రూబేను, షిమ్యోను. ఓకే. రూబేను, షిమ్యోను ఇద్దరు. లేవి, యూదా ఇద్దరు. మొత్తం నలుగురు. ఇశ్శాఖారు, జెబూలూను ఇద్దరు. మొత్తం ఆరుగురు. ఆరుగురు తర్వాత ఇది తీసేయాలి కదా! ఇప్పుడు చూడు ఆరుగురు అయ్యారు కదా! ఆరుగురు తర్వాత గాదు, ఆషేరు 7, 8. 8 మొత్తం 12 మంది లెక్క రావాలిగా. 8 యూసేపు, బెన్యామీను 9, 10. 10 అయ్యారు. దాను, నఫ్తాలి 12 మంది. 12 మంది అయ్యారుగా. గుర్తుపెట్టుకోండి. ఇక లాబాను తన కుమార్తెలు బిల్కా కుమారులు మొత్తం చూసాం 7 అనమాట. యాకోబు కోడలను మినహాయించి అతని గర్భవాసం పుట్టి యాకోబుతో ఐగుప్తునికి వచ్చిన వారందరూ 66 మంది అనమాట. ఐగుప్తు నుండి అంటే కనాను దేశం నుండి ఐగుప్తుకు వచ్చిన వారు 66 మంది. ఈ లెక్క గుర్తుపెట్టుకోండి. మీకు కొద్దిగా అర్థం కావాలి కదా. ఇది ఐగుప్తు నుండి ఎక్కడ కనాను నుండి ఐగుప్తునకు వచ్చిన మొత్తం ఎంతమంది అంటే 66 మంది. ఓకే. ఈ లెక్క ఓకే కదా. 66 మంది వచ్చారు. అయితే ఇక్కడ నుంచి ఐగుప్తులో ఉన్నవారు ఎంతమంది? యోసేపు, బెన్యామీను. ఓకేనా. యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టారు కదా. యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టారు. వాళ్ళు కలిపి మొత్తం నలుగురు, మొత్తం 70 మంది. యాకోబుకి పుట్టిన కుమారులు ఎంతమంది అంటే మొత్తం 70 మంది. అది ఇక్కడ చూస్తాం. యాకోబులో అంటే ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు. ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబం అందరూ 70 మంది. మొత్తం 66 మంది. ఐగుప్తు నుండి అంటే యాకోబుతో గర్భవాసన పుట్టి ఐగుప్తుకు వచ్చిన మొత్తం 66 మంది. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఉన్నారు. ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ కలిపి మొత్తం 70 మంది. గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మనం ఎక్స్ప్లెనేషన్ ద్వారా చార్ట్ ద్వారా మంచిగా నేర్చుకుందాం. మనకి చదువు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అంటే 70 మంది. యాకోబు మొత్తం కుటుంబం వారు మొత్తం ఎంతమంది అంటే ఐగుప్తుకు వచ్చిన కుటుంబం మొత్తం ఎంతమంది అంటే 70 మంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది టైం అయిపోయింది. ఇంకా అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యూసుఫు నద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా ఇంకా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు తన మెడ మీద అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. ఇంకా అతను ఏం చేశాడంటే గోషేను త్రోవ చూపుటకు అంటే గోషెనుకు త్రోవ చూపడానికి యూదాను పంపించాడు. ఎందుకు యూదాకు తెలుసు ఆ మార్గం తెలుసు. ఎందుకంటే 2 సార్లు వెళ్ళాడు కదా. యూదా తెలుసు కాబట్టి యూదాను పంపించాడు ఫస్ట్. ఎందుకు యూదాను పంపించాడంటే తన మాట నిలబెట్టుకున్నాడు. బెన్యామీను తీసుకొచ్చిగా. అందుకనే యూదాను పంపించాడన్నమాట యాకోబు. ఇక గోషెను దేశంలోకి వాళ్ళు వచ్చారన్నమాట. అప్పుడు యోసేపు గోషెను దేశంలోకి వాళ్ళందరూ వచ్చారని తెలుసుకున్న తర్వాత రథం సిద్ధం చేయించుకొని తన తండ్రిని కలవడానికి ఎదురుగా వెళ్ళాడన్నమాట. ఎదుర్కొని తన తండ్రి రాకముందే పరిగెత్తుకుంటా రథం ఎక్కించుకొని ఆతృతతో ఆసక్తితో చూడాలని ముందుగానే వచ్చేసి చూసినప్పుడు ఇమీడియట్గా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతో ఇచ్చాడంట. ఇక్కడ ఈ పదం గురించి మనం ఆలోచించినట్లయితే ఎంతో అంటే భావోద్వేగం అనేది చెప్పుకోలేనిది అనమాట. ఆ ప్రేమ ఒక్కసారిగా కనబడినప్పుడు ఆనంద బాష్పాలు, కన్నీళ్లు మామూలు విషయం కాదు అనేది మనం చూడొచ్చు. అప్పుడు ఇజ్రాయేల్ యోసేపుతో నీవు ఇంకా బతికి ఉన్నావు, నీ ముఖమును చూచి తిని కనుక నేను చనిపోతుందని చెప్పి అమ్మయ్య మనశ్శాంతి, నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, నా ప్రాణం తెప్పరిల్లిపోయింది, నేను ఇంకా బ్రతికున్నావు, నిన్ను చూశాను, ఆ భాగ్యం నాకు కలిగింది, దేవుడు నాకు ఇచ్చాడు, ఇక నేను చనిపోయినా నేను సంతోషంగా చనిపోతా అని యాకోబు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యాకోబుకి అందరికంటే ఇష్టడు ఎవరంటే యోసేపే కాబట్టి. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండి నా సహోదరులను నా తండ్రి కుటుంబ వారిని నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పాను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరం ఇవ్వడని చెప్పి. ఇంకా యోసేపు ఏమంటున్నాడంటే నాన్న ఇదిగో మీరందరూ వచ్చారని నేను ఫరోకి వెళ్ళి చెప్తాను. ఓకేనా. మా కుటుంబ వారు సహోదరులందరూ తిరిగి వచ్చారని వాళ్ళకి చెప్తాను. ఫరో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు గొర్రెల కాపరులు కాబట్టి ఐగుప్తులకు గొర్రెల కాపర్లు అంటే పడదు. అందుకని మీరు ఏం చేశారంటే గోషెను దేశంలో మనం చిన్నప్పటి నుండి గోషెను దేశంలోనే పశువులు మేపేవాళ్ళమని మీరు చెప్పండి. పశువులు మేపి అక్కడే ఉండేవాళ్ళమని మీరు ఆ ఫరోకి చెప్పండి అని యోసేపు తన తండ్రితో చెప్పి ఉత్తరం ఇచ్చాడనమాట. అది చెప్పాడు. అది ఈ అధ్యాయంలో చూస్తాం. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాం. సో ఈ అధ్యాయంలో మనం చూడాల్సింది ఏంటంటే యోసేపు అంటే యాకోబు ఐగుప్తునికి బయలుదేరుతాడు. దేవుడు మాట్లాడతాడు, నువ్వు భయపడకుండా ఐగుప్తుకు వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ గొప్ప జనంగా చేస్తాను, మళ్ళీ నేను తీసుకొస్తానని చెప్పాడు. అని చెప్పి వాళ్ళ ఐగుప్తుకు యోసేపు పంపించే బండ మీద పోతూ ఉన్నప్పుడు గోషెను అని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యూసేపు వాళ్ళని ఎదుర్కొని మీరు ఇక్కడే ఉండండి, మీరు వస్తా ఉండండి, నేను ముందలే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తాను మీరు వస్తున్నారని. మీరు ఫరో అడిగినప్పుడు మీరు గోషెను దేశంలోనే మేము పశువులు మేపే వాళ్ళమని మీ దాసులమని చెప్పండి. ఎందుకంటే గొర్రెల కాపాలంటే ఐగుప్తు వాళ్ళకి పడదు. సో ఇలా చెప్పండి అని చెప్పేసి ఇంకా ఇంతవరకు ఉండదన్నమాట. సో ఇక్కడ యాకోబు కుమారుల పేర్లు ఉంటుంది. మొత్తం 12 మంది గుర్తుపెట్టుకోండి. మొదటి పేరు ఏంటంటే రూబేను, షిమ్యోను, లేవి, యోదా, తర్వాత ఇశ్శాఖారు, జెబూలూను, తర్వాత యోసేపు, బెన్యామీను, తర్వాత గాదు, నఫ్తాలి, వీళ్ళందరూ కలిపి మొత్తం ఎంతమంది అంటే 12 మంది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఈ వచనాలు ఈ విషయాలు అధ్యయనం చూస్తాం ఫ్రెండ్స్. ఒకసారి బైబిల్ వాక్యం చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.